ఈ వీడియోలో అయితే సైకాలజీలో మూర్తిమత్వ వికాసం ఉంది కదా, సో దాని మీద ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ బిట్ వచ్చి మనకి మూర్తిమత్వం ఏ పదం నుండి ఉద్భవించినది? మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీ అనే పదం ఏ పదం నుంచి వచ్చింది అని అడిగారు. సో పీటర్సా, పర్సోనానా, పర్సోనీ, మార్సోనా. సో వీటిల్లో దేని నుంచి ఈ మూర్తిమత్వం పర్సనాలిటీ అనే పదం వచ్చింది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పర్సోనా అనే పదం నుంచి వచ్చింది. సో పర్సోనా అంటే దేని నుంచి? పర్సోనా అనే వర్డ్ ఏ వర్డ్ అంటే మనకి గ్రీక్ వర్డ్. ఈ పర్సోనా అనేది గ్రీక్ వర్డ్ అనమాట. పర్సోనా అనే గ్రీక్ వర్డ్ నుంచి పర్సనాలిటీ అనే ఆంగ్ల పదం వచ్చింది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, పర్సోనా అంటే ఏమని అర్థం ఇచ్చును? సో పర్సోనా అంటే మనకి ఏమని అర్థం వస్తుంది అని అడిగారు. సో కిరీటము, ముసుగు, సూటు, విగ్గు. సో పర్సోనా అంటే ఏమని అర్థం ఇచ్చును అని అడిగారు. పర్సోనా అనగా మనకి ముసుగు. పర్సోనా అనగా ముసుగు. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, మూర్తిమత్వం అనగా ఏమిటి? సో పర్సనాలిటీ అంటే ఏమిటి అని అడిగారు. సో మనిషి ప్రతిస్పందనలే మూర్తిమత్వం. నెక్స్ట్ మనిషి ఉద్దీపనలే మూర్తిమత్వం. నెక్స్ట్ మనిషి ప్రతి ఉద్దీపనకి ఇచ్చే ప్రతిస్పందనలే మూర్తిమత్వం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి పైవన్యం అని అడిగారు. సో మూర్తిమత్వం అనగా ఏంటంటే మనిషి ప్రతి ఉద్దీపనకి ఇచ్చే ప్రతిస్పందనలే మూర్తిమత్వం. మనిషి ప్రతి ఉద్దీపనకి ఇచ్చే ప్రతిస్పందనలే మూర్తిమత్వం. సో ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతుల్నే మూర్తిమత్వం అంటారని నిర్వచించినది ఎవరు? సో వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతుల్నే మూర్తిమత్వం అంటారని ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరని అడిగారు. ఆల్పోర్ట్, నెక్స్ట్ ఐసెంక్, లెవిన్, డేషియర్. సో వీళ్ళు ఎవరు ఈ మూర్తిమత్వాన్ని నిర్వచనం ఇచ్చారు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఐసెంక్ వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతుల్నే మూర్తిమత్వం అంటారని చెప్పారనమాట. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, ఆల్పోర్ట్ మూర్తిమత్వాన్ని ఏమని నిర్వచించారు? ఆల్పోర్ట్ మూర్తిమత్వాన్ని ఏమని నిర్వచించినారు? సో వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులు. నెక్స్ట్ మనిషి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపకరించే ప్రత్యేకమైన, అనువైన, విస్తృతమైన శారీరక, మానసిక రీతులు. నెక్స్ట్ ఒక సమగ్రమైన, సంపూర్ణమైన వ్యవస్థ. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి పైవన్యం అని ఇచ్చారు. సో వీటిలో ఆల్పోర్ట్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే మనిషి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపకరించే ప్రత్యేకమైన, అనువైన, విస్తృతమైన శారీరక, మానసిక రీతులు. సో ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆల్పోర్ట్ ఇచ్చిన నిర్వచనం. నెక్స్ట్ బిట్, మూర్తిమత్వంను ఒక సమగ్రమైన, సంపూర్ణమైన వ్యవస్థగా నిర్వచించినది ఎవరు? సమగ్రమైన, సంపూర్ణమైన వ్యవస్థగా నిర్వచించినది ఎవరు? సో ఐసెంక్, నెక్స్ట్ ఆల్పోర్ట్, లెవిన్, వాట్సన్. సో వీళ్ళల్లో ఎవరు ఈ నిర్వచనం ఇచ్చారని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి లెవిన్ మూర్తిమత్వంను ఒక సమగ్రమైన, సంపూర్ణమైన వ్యవస్థగా నిర్వచించారు. సో బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, దీర్ఘకాల వాస్తవ పరిశీలనల ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమై మూర్తిమత్వాన్ని నిర్వచించినది ఎవరు? ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరని అడిగారు. వాట్సన్, ఆల్పోర్ట్, ఐసెంక్, లెవిన్. సో ఈ నిర్వచనం ఇచ్చింది మనకి వాట్సన్. దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం అని నిర్వచించారు. సో బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి
మూర్తిమత్వం గురించి నిర్వచించని వారు కింది వారిలో ఎవరు? నిర్వచనం ఇవ్వని వారు ఎవరు అని అడిగారు. సో ఎఫ్సి థాన్, నెక్స్ట్ కింబల్ యంగ్, నెక్స్ట్ వచ్చి వాట్సన్, లెవిన్. సో వీళ్ళల్లో మనకు వాట్సన్ ఇచ్చారు, లెవిన్ ఇచ్చారు. సో పోతే ఎఫ్సి థాన్, కింబల్ యంగ్ వీళ్ళిద్దరిలో నిర్వచనం ఇవ్వని వారు ఎవరంటే ఎఫ్సి థాన్ మూర్తిమత్వం గురించి నిర్వచనం ఇవ్వని వారు ఎవరు అని అడిగారు. సో ఎఫ్సి థాన్ అనే వ్యక్తి మూర్తిమత్వం గురించి నిర్వచనం అనేది ఇవ్వలేదు. సో వీటికి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఈ కింది వానిలో మూర్తిమత్వ లక్షణము ఏమిటి? మూర్తిమత్వం యొక్క లక్షణం ఏమిటి అని అడిగారు. మనిషికి సంబంధించిన అన్ని అంశాల సమగ్ర రూపం. నెక్స్ట్ మూర్తిమత్వాన్ని వ్యక్తి లక్షణాల ద్వారా అంచనా వేయవచ్చు. నెక్స్ట్ మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి పైవన్యం అని ఇచ్చారు. సో బిట్టికి ఆన్సర్ అనేది మనకి మనిషికి సంబంధించిన అన్ని అంశాల సమగ్ర రూపం, అలాగే మూర్తిమత్వాన్ని వ్యక్తి యొక్క లక్షణాల ద్వారా అంచనా అనేది వేయవచ్చు. మూర్తిమత్వం అనేది స్థిరంగా ఉంటుంది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పైవన్యు కూడా వాటికి ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ బిట్, మూర్తిమత్వానికి కింది వానిలో ఏది ముఖ్యం? మూర్తిమత్వానికి కింది వానిలో ఏది ముఖ్యం? విద్యార్థి, అభ్యాసన, స్వీయ చేతనత్వం, అనుభవం. సో వీటిలో మూర్తిమత్వానికి ఏది ముఖ్యం అని అడిగారు. సో ఈ బిట్కి అయితే ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్, సో మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలు ఎన్ని రకాలు అని అడిగారు. మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలు ఎన్ని రకాలు? సో ఆప్షన్ 1 వచ్చి 4, నెక్స్ట్ 3, 2, 5 అని ఇచ్చారు. సో మనకి మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలు అనేవి 3 ఉన్నాయి. సో దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2. 3 సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ 3 సిద్ధాంతాలు ఏంటంటే రూప సిద్ధాంతాలు, లక్షణాంశ సిద్ధాంతాలు, మనోవిశ్లేషణ సిద్ధాంతం. ఈ 3 సిద్ధాంతాలు కూడా మూర్తిమత్వ సిద్ధాంతాలు అన్నమాట. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, వ్యక్తి రూపురేఖలను గురించి వివరించే సిద్ధాంతం కింది వానిలో ఏమిటి? వ్యక్తి యొక్క రూపురేఖలను గురించి వివరించే సిద్ధాంతం ఏమిటి అని అడిగారు. సో రూప సిద్ధాంతం, లక్షణాంశ సిద్ధాంతం, మనోవిశ్లేషణ సిద్ధాంతం, రేఖ సిద్ధాంతం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఏమవుతుందంటే రూప సిద్ధాంతం. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. రూప సిద్ధాంతం. సో వ్యక్తి రూపురేఖలను గురించి వివరిస్తుంది అన్నమాట. దీంట్లో వ్యక్తి యొక్క రూపురేఖలను గురించి వివరిస్తుంది రూప సిద్ధాంతంలో. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, వ్యక్తి లక్షణాలను అనుసరించి వివరించే సిద్ధాంతం కింది వానిలో ఏమిటి? లక్షణాలను అనుసరించి వివరించే సిద్ధాంతం కింది వానిలో ఏమిటి? సో వీటి ఆప్షన్స్ వచ్చి లక్షణాంశ సిద్ధాంతం, రూప సిద్ధాంతం, విశ్లేషణ సిద్ధాంతం, రేఖా సిద్ధాంతం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి లక్షణాలను అన్నాడు కాబట్టి లక్షణాంశ సిద్ధాంతం. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది, లక్షణాంశ సిద్ధాంతం. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, లక్షణాంశ సిద్ధాంతం అనగా ఏమిటి? లక్షణాంశ సిద్ధాంతం అనగా ఏమిటి అని అడిగారు. సో వీటి ఆప్షన్స్ వచ్చి వ్యక్తి రూపురేఖలను గురించి వివరించేది. సో రూపురేఖలను గురించి వివరించేది రూప సిద్ధాంతం అని ఆల్రెడీ చెప్పుకున్నా. వ్యక్తి లక్షణాలను గురించి వివరించేది లక్షణాంశ సిద్ధాంతం. సో వ్యక్తి లక్షణాల గురించి వివరించేది లక్షణాంశ సిద్ధాంతం. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, రూపక సిద్ధాంతం అనగా ఏమిటి? రూప సిద్ధాంతం అనగా ఏమిటి? సో వీటి ఆప్షన్స్ వచ్చి వ్యక్తి లక్షణాలను గురించి వివరించేది, నెక్స్ట్ వ్యక్తి యొక్క బరువును గురించి వివరించేది, నెక్స్ట్ వ్యక్తి రూపురేఖలను గురించి వివరించేది, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి పైవన్యం ఇచ్చారు. సో రూప సిద్ధాంతం అంటే వ్యక్తి యొక్క రూపురేఖలను గురించి వివరించేది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది, వ్యక్తి రూపురేఖలను గురించి వివరించేది. నెక్స్ట్ బిట్, మూర్తిమత్వంను హిపోక్రటిస్ వ్యక్తుల యొక్క ఏ ప్రవర్తన ఆధారంగా వర్గీకరించినాడు? మూర్తిమత్వాన్ని హిపోక్రటిస్
వ్యక్తుల యొక్క ఏ ప్రవర్తన ఆధారంగా వర్గీకరించారు అని అడిగారు. సో వీటికి ఆప్షన్స్ వచ్చి శరీర నిర్మాణం, చిత్త వృత్తులు, సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనే అభిరుచి, శరీర ఆకృతి. సో హిప్పోక్రటీస్ అయితే వ్యక్తుల యొక్క చిత్త వృత్తులను బట్టి వారి యొక్క ప్రవర్తన ఆధారంగా వర్గీకరించారన్నమాట. సో దీని ఆన్సర్ వచ్చి మనకి చిత్త వృత్తులు. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి రూపక సిద్ధాంతమును హిప్పోక్రటీస్ వ్యక్తుల చిత్త వృత్తులను బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరించినాడు అని అడిగారు. రూప సిద్ధాంతాన్ని హిప్పోక్రటీస్ వ్యక్తుల యొక్క చిత్త వృత్తులను బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరించినాడు అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి 1, 2, 3, 4. సో హిప్పోక్రటీస్ వ్యక్తుల యొక్క చిత్తవృత్తులను బట్టి 4 రకాలుగా వర్గీకరించాడు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 4 రకాలు. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆ 4 రకాలు ఏంటంటే ఔత్సాహికుడు, విషణ్ణువు, పైత్య ప్రవృత్తి కలవారు, శ్లేష్మ ప్రవృత్తి కలవారు. సో ఈ యొక్క బిట్కి వచ్చే ఆన్సర్ మనకి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఈ కింది వారిలో హిప్పోక్రటీస్ వర్గీకరణకు చెందని వారు ఎవరు అని అడిగారు. వర్గీకరణకు చెందని వారు ఎవరు? సో ఆప్షన్స్ వచ్చి ఔత్సాహికులు, పీపరకాయలు, విషణ్ణువు, పైత్య ప్రవృత్తి కలవారు. సో ఇప్పుడు 4 రకాలని చెప్పుకున్నాం. 4 రకాలు చెప్పుకున్నాం కదా. ఔత్సాహికుడు, విషణ్ణువు, పైత్య ప్రవృత్తి కలవారు, శ్లేష్మ ప్రవృత్తి కలవారు. సో దీంట్లో వర్గీకరణకు చెందని వారు ఎవరు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పీపరకాయలు. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఈ కింది వానిలో ఔత్సాహికుల లక్షణములు ఏమిటి? ఔత్సాహికుల లక్షణము ఏమిటి అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి రక్తం అధికంగా ఉండటం, ఆశావాదులుగా సంతోషంగా ఉండడం, త్వరగా సర్దుబాటు చేసుకోవడం, నెక్స్ట్ వచ్చి పైవన్యు అని ఇచ్చారు. సో ఈ ఔత్సాహికుల లక్షణాలు ఏంటంటే వాళ్ళ రక్తం అధికంగా ఉంటుంది, అలాగే ఆశావాదులుగా సంతోషంగా ఉంటారు, త్వరగా సర్దుబాటు చేసుకుంటారు. సో దీని ఏ బిట్కి ఆన్సర్ వచ్చి మనకి పైవన్యు అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఈ కింది వానిలో పైత్య ప్రవృత్తి కలవారి లక్షణము ఏమిటి అని అడిగారు. పైత్య ప్రవృత్తి కలవారి లక్షణము ఏమిటి? సో ఆప్షన్స్ వచ్చి మనకు రక్తం అధికంగా ఉండడం, చికాకు స్వభావం కలిగి ఉండడం, ఆశావాదులుగా సంతోషంగా ఉండడం, త్వరగా సర్దుబాటు చేసుకోవడం. సో దీనికి ఆన్సర్ వచ్చి బిట్కి ఆన్సర్ వచ్చి మనకి చికాకు స్వభావం కలిగి ఉండటం. చికాకు స్వభావం కలిగి ఉండడం అనేది పైత్య ప్రవృత్తి కలవారి లక్షణం అనమాట. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే వీళ్ళు కోపశీలుగా ఉంటారు, ఉద్వేగ అస్థిరత్వంగా ఉంటారు, అనవసర వ్యధ అనేది కలిగి ఉంటారు, అండ్ నెక్స్ట్ శారీరకంగా బలవంతులైనా కానీ మానసికంగా బలహీనులుగా ఉంటారనమాట వీళ్ళు. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి నెక్స్ట్ ఈ కింది వానిలో పైత్య ప్రవృత్తి లేని వారి లక్షణం ఏమిటి? పైత్య ప్రవృత్తి లేని వారి లక్షణం ఏమిటి అని అడిగారు. సో దీని ఆప్షన్స్ వచ్చి మనకి కోపశీలురు, చికాకు స్వభావం కలవారు, రక్తం అధికంగా కలవారు, శారీరకంగా బలంగా ఉంటారు. సో లేని వారు ఎవరు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి రక్తం అధికంగా కలవారు. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. రక్తం అధికంగా కలవారు. నెక్స్ట్ బిట్. శ్లేష్మ ప్రవృత్తి కలవారి లక్షణం ఏమిటి అని అడిగారు. శ్లేష్మ ప్రవృత్తి కలవారి లక్షణము ఏమిటి అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి రక్తం అధికంగా ఉండడం, చికాకు స్వభావం కలిగి ఉండడం, సోమరిగా ఉండడం, నిరాశావాదులుగా ఉండడం అని అడిగారు. సో ఈ శ్లేష్మ ప్రవృత్తి వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వీళ్ళు అధికంగా కొవ్వు కలవారిగా చెప్పవచ్చు, అలాగే నెమ్మదస్తులు, శాంత స్వభావులు, నెక్స్ట్ వచ్చి సంఘంతో సంబంధం లేని వారుగా ఉంటారనమాట. అంటే ఒంటరిగా ఒక్కరే ఉంటారు, ఏకాకులుగా ఉంటారు.
సో దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి సోమరిగా ఉండడం. సోమరిగా ఉండడం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. శ్లేష్మ ప్రవృత్తి గల వారికి చెందని లక్షణము కింది వానిలో ఏమిటి అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి మనకి అధికంగా శ్లేష్మం కలవారు, నెమ్మది కలవారు, శారీరకంగా బలహీనులు, ఎక్కువ నల్లని పైత్యరసం కలవారు. ఎక్కువ నల్లని పైత్యరసం కలవారు. సో పైత్యరసం ఎవరికి ఉంటుందంటే పైత్య ప్రవృత్తి కలవారికి పైత్యరసం ఉంటుంది. ఎక్కువ నల్లని పైత్యరసం అని ఉంటుంది. ఇక్కడ శ్లేష్మ ప్రవృత్తి అన్నారు కాబట్టి సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్కువ నల్లని పైత్యరసం కలవారు అనేది శ్లేష్మ ప్రవృత్తి కలవారికి చెందిన లక్షణము కాదనమాట. నెక్స్ట్ బిట్ వచ్చి విషణువు యొక్క లక్షణములు కింది వానిలో ఏమిటి? విషణువు యొక్క లక్షణములు కింది వానిలో ఏమిటి అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి మనకి ఎక్కువ నల్లని పైత్యరసం కలిగి ఉండడం, నిరాశావాదులుగా ఉండడం, పై 2 ఏది కాదు అని ఇచ్చారు. సో దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి ఏమవుతుందంటే ఎక్కువ నల్లని పైత్యరసం కలిగి ఉండడం, అలాగే నిరాశావాదులుగా ఉండడం. సో అవి 2 కూడా విషణువు యొక్క లక్షణములు అన్నమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. విషణువు యొక్క లక్షణం కానిది ఏంటి అని అడిగారు. విషణువు యొక్క లక్షణం కానిది. సో ఆప్షన్స్ వచ్చి ఎక్కువగా నల్లని పైత్యరసం కలిగి ఉండడం, నిరాశావాదులుగా ఉండడం, శారీరక బలహీనులు, సోమరిగా ఉంటారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సోమరిగా ఉండడం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వీళ్ళు మందకోడిగా ఉంటారు, అలాగే విచారగ్రస్తుడిగా ఉంటారు, నిరాశాజీవిగా ఉంటారు ఈ విషణువులు అనేవారు. నెక్స్ట్ బిట్. రూప సిద్ధాంతమును వివరించిన శాస్త్రవేత్త కింది వానిలో ఎవరు? రూప సిద్ధాంతమును వివరించిన శాస్త్రవేత్త కింది వానిలో ఎవరని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి మనకి హిప్పోక్రటీస్, ఎర్నెస్ట్ క్రెష్మర్, షెల్డన్ యూంగ్, పై అందరూ. సో రూప సిద్ధాంతం గురించి వివరించిన శాస్త్రవేత్తలు ఎవరంటే సో వీళ్ళందరూ కూడా రూప సిద్ధాంతం గురించి వివరించారు. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఎర్నెస్ట్ క్రెష్మర్ మూర్తిమత్వ రూపక సిద్ధాంతమును దేనిని ఆధారంగా వర్గీకరించినాడు అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి మనకి చిత్తవృత్తులు, శరీర నిర్మాణం, శరీరాకృతి, సాంఘిక కార్యక్రమాలు. సో ఈ చిత్తవృత్తులు అనేది రూప సిద్ధాంతం ఫస్ట్ హిప్పోక్రటీస్ వర్గీకరణ. హిప్పోక్రటీస్ అనే అతను చిత్తవృత్తుల ఆధారంగా చెప్పారు. సో ఈ ఎర్నెస్ట్ క్రెష్మర్ అనే ఆయన మనకి శరీర నిర్మాణం ఆధారంగా వర్గీకరించారనమాట. శరీర నిర్మాణం ఆధారంగా మూర్తిమత్వ రూప సిద్ధాంతాన్ని వర్గీకరించారు. సో ఈ బిట్కి వచ్చి మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఎర్నెస్ట్ క్రెష్మర్ వ్యక్తుల శరీర నిర్మాణాన్ని బట్టి రూపక సిద్ధాంతంను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఎన్ని రకాలుగా వర్గీకరించినారు అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి మనకి 1, 2, 3, 4 అని ఇచ్చారు. సో ఎర్నెస్ట్ క్రెష్మర్ వ్యక్తుల యొక్క శరీర నిర్మాణాన్ని బట్టి రూపక సిద్ధాంతాన్ని 3 రకాలుగా వర్గీకరించారు. హిప్పోక్రటీస్ ఏమో 4 రకాలుగా వర్గీకరించారు. ఎర్నెస్ట్ క్రెష్మర్ ఏమో 3 రకాలుగా వర్గీకరించారు. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఈ కింది వానిలో ఎర్నెస్ట్ క్రెష్మర్ వర్గీకరణకు చెందనిది ఏమిటి అని అడిగారు. చెందనిది ఏమిటి అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి మనకేమి ఇచ్చారంటే పీపరకాయలు, ఔత్సాహికులు, క్రీడాకాయలు, ప్రాంసుకాయలు. సో మనకి దీని యొక్క ఆన్సర్ వచ్చి ఏమవుతుందో తెలుసు కదా మనకి ఔత్సాహికులు. సో ఇదే దేంట్లో హిప్పోక్రటీస్ వర్గీకరణలో వచ్చిందనమాట. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్.
లావుగా ఉల్లాసంగా కలుపుకోలుగా ఉండడం కింది వానిలో దేనికి చెందును అని అడిగారు. లావుగా ఉల్లాసంగా కలుపుకోలుగా అనేది దేంతో ఉంటుంది అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి పీపరకాయలు, క్రీడాకాయలు, ప్రామ్స్ కాయలు, పై అందరు అని ఇచ్చారు. సో బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఏమవుతుందంటే పీపరకాయలు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఈ కింది వానిలో పీపరకాయలో లక్షణం కానిది ఏమిటి అని అడిగారు. సో ఆప్షన్స్ మనకొచ్చి బహిర్వర్తులుగా ఉండడం, ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకోవడం, ఆశావాదులు, ఉల్లాసంగా ఉంటారు అని ఇచ్చారు. సో దీని ఆన్సర్ ఏంటంటే మనకి లక్షణం కానిది ఏమిటంటే ఆశావాదులు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి క్రీడాకాయల లక్షణములు కింది వానిలో ఏమిటి అని అడిగారు. క్రీడాకాయల లక్షణంలో కింది వానిలో ఏమిటి అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి మనకి సన్నగా ఉండడం, సిగ్గుపడుతూ ఉండడం, సర్దుబాటు చేసుకోగలిగి ఉండటం, బలహీనంగా ఉండడం అని ఇచ్చారు. సో దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి ఏంటంటే సర్దుబాటు చేసుకోగలిగి ఉండడం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో ఈ క్రీడాకాయల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వీళ్ళు ఆశావాదులు అయి ఉంటారు, సర్దుబాటు చేసుకోగలిగి ఉంటారు. అలాగే శరీర నిర్మాణం ఎలా ఉంటుందంటే వీళ్ళకి కండపుష్టితో ఉంటారన్నమాట. కండపుష్టితో ఉంటారు. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వాటిలో క్రీడాకాయల లక్షణం కానిది ఏమిటి అని అడిగారు. క్రీడాకాయల లక్షణం కానిది ఏమిటి అని అడిగారు. సో దీనికి ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి సిగ్గుపడుతూ ఉండడం, కండపుష్టి కలవారు, ఆశావాదులు, సర్దుబాటు చేసుకోగలగడం అని ఇచ్చారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సిగ్గుపడుతూ ఉండడం అనేది క్రీడాకారుల యొక్క లక్షణం కాదు. సిగ్గుపడుతూ ఉండడం అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ బిట్. ప్రామ్స్ కాయల లక్షణం ఈ కింది వానిలో ఏమిటి అని అడిగారు. ప్రామ్స్ కాయల లక్షణం ఈ కింది వానిలో ఏమిటి అని అడిగారు. ఈ ప్రామ్స్ కాయలు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే సిగ్గుపడుతూ ఉంటారు, అలాగే అంతర్వర్తనులు, నిరాశావాదులు, అందరితో కలుపుగోలుగా ఉంటారన్నమాట వీళ్ళు. సో ఇక్కడ లక్షణం కింది వానిలో ఏమిటి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి ఏమవుతుందంటే మనకి సిగ్గుపడుతూ ఉంటారు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఈ కింది వానిలో ప్రామ్స్ కాయల లక్షణం కానిది. సో ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారో చెప్పుకున్న ప్రామ్స్ కాయలు మనం సిగ్గుపడుతూ ఉంటారు, అలాగే అంతర్వర్తనులు, నిరాశావాదులు, అందరితో కలిసిమెలిసి ఉంటారనమాట. సో వీటి లక్షణం కానిది ఏదో వస్తుంది మనకి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చి ఏమి ఇచ్చారంటే మనకి సన్నగా ఉండటం, బలహీనంగా ఉండడం, ఆశావాదులు అవుతారు, అంతర్వర్తనులు అని ఇచ్చారు. సో ఈ బిట్కి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఆశావాదులు అవుతారు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. షెల్డన్ రూప సిద్ధాంతంను దేనిని ఆధారంగా వర్గీకరించినాడు. షెల్డన్ రూప సిద్ధాంతంను దేనిని ఆధారంగా వర్గీకరించాడు. సో షెల్డన్ అనేది శరీర ఆకృతిని బట్టి వ్యక్తులని 3 రకాలుగా వర్గీకరించారనమాట షెల్డన్. సో ఇక్కడ ఆప్షన్స్ మనకి ఏమి ఇచ్చారంటే శరీర ఆకృతి, శరీర నిర్మాణం, చిత్తవృత్తి, సాంఘిక ప్రవర్తన అని ఇచ్చారు. సో షెల్డన్ అనే ఆయన శరీర యొక్క ఆకృతిని బట్టి 3 రకాలుగా వర్గీకరించారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. షెల్డన్ మూర్తిమత్వంను శరీర ఆకృతిని బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరించినాడు అన్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి 1, 2, 3, 4 అని ఇచ్చారు. సో శరీర ఆకృతిని బట్టి షెల్డన్ 3 రకాలుగా వర్గీకరించారు. సో దీని ఆన్సర్ అనేది ఏమవుతుందంటే మనకి ఆప్షన్ 3. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ బిట్టు, స్థూలకాయుల లక్షణములు కింది వానిలో ఏమిటి అని అడిగారు. స్థూలకాయుల యొక్క లక్షణము కింది వానిలో ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ మనకి ఏమి ఇచ్చారంటే లావుగా కొవ్వు కలిగి ఉండడం, కండపుష్టి కలవారు, సంఘ సేవలో పాల్గొనేవారు, బలిష్ఠులు. సో స్థూలకాయులు వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ యొక్క లక్షణాలు ఏంటంటే లావుగా కొవ్వు కలిగి ఉంటారు, అలాగే వీరందరితో కలుపుగోలుగా ఉంటారు, అందరినీ కలుపుగోలుగా ఉంటారు, ప్రేమగా ఆశావాదులుగా ఉంటారు, అలాగే బహిర్వర్తులుగా ఉంటారు. సో ప్రతి విషయాన్ని కూడా వీళ్ళు తేలికగా తీసుకుంటారనమాట. సో ఇక్కడ ఏమైనా స్థూలకాయుల లక్షణంలో కింది వానిలో ఏమిటి అని అడిగారు. సో వీళ్ళేంటి, లావుగా కొవ్వు కలిగి ఉంటారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఏమవుతుందంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, స్థూలకాయుల లక్షణము కానిది కింది వానిలో ఏమిటి అని అడిగారు. కానిది ఏది? సో వీళ్ళు ఇప్పుడే చెప్పుకున్నాం కదా, వీళ్ళు ఎలా ఉంటారో లావుగా కొవ్వు కలిగి ఉంటారు, అందరితో కలుపుకోలుగా ఉంటారు, ప్రేమగా ఆశావాదులుగా బహిర్వర్తులుగా ఉంటారు, అలాగే ప్రతి విషయాన్ని కూడా వీళ్ళు తేలికగా తీసుకుంటారు. సో దీనికి ఏమి ఇచ్చారు మనకు ఆప్షన్స్ అంటే లావుగా ఉండడం, కలుపుకోలుగా ఉండడం, కండపుష్టి కలవారు, ఆశావాదులుగా ఉండడం అని ఇచ్చారు. సో దీంట్లో ఆన్సర్ ఏదవుతుంది మనకి, లక్షణం కానిది ఏదవుతుంది? సో బిట్కైతే ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్, సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి బలంగా కండపుష్టి కలవారిని ఏమంటారు అని అడిగారు. బలంగా కండపుష్టి గలవారిని ఏమంటారు అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి స్థూలకాయులు, మధ్యమకాయులు, లంబకృశకాయులు, అంతర్వర్తులు అని ఇచ్చారు. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే మనకి మధ్యమకాయులు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ మధ్యమకాయుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మనకి వీళ్ళు బలిష్ఠులుగా ఉంటారు, అలాగే కండపుష్టి కలిగి ఉంటారు, ఇంకా ఆత్మవిశ్వాసంతో సాహసాలు చేయడానికి ఇష్టపడతారనమాట. సో బలంగా కండపుష్టి కలవారిని ఏమంటారంటే మధ్యమకాయులు అంటారు. సో ఈ బిట్కి ఆన్సర్ మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, సన్నగా బలహీనంగా ఉన్నవారిని కింది వానిలో దేనికి చెందుతారు అని అడిగారు. సన్నగా బలహీనంగా ఉన్నవారిని. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి మధ్యమకాయులు, స్థూలకాయులు, అంతర్వర్తులు, లంబకృశకాయులు అని ఇచ్చారు. సో ఈ బిట్కి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి లంబకృశకాయులు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే సన్నగా బలహీనంగా ఉంటారు, అండ్ నిరాశావాదులుగా ఉంటారు, సున్నితమైన మనసు కలవారు అనమాట. వీళ్ళు సున్నితమైన మనసు కలవారు, ఇంకా ముభావంగా అంతర్వర్తులుగా ఉంటారు. ముభావం అంటే ఒంటరిగా ఉండటానికి, అందరితో కలిసిమెలిసి ఉండడానికి వీళ్ళు ఎక్కువ ఇష్టపడరు అన్నమాట, ఈ లంబకృశకాయులు అనేవారు. నెక్స్ట్ బిట్ వచ్చి షెల్డన్ వ్యక్తి మూర్తిమత్వాన్ని ఎలా నిర్ధారణ చేయాలని అన్నాడు. షెల్డన్ వ్యక్తి మూర్తిమత్వంను ఎలా నిర్ధారణ చేయాలని అన్నారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి ప్రాంశకాయులు, అంతర్వర్తులు, 7 అంశముల మాపిని, బహిర్వర్తనులు. సో ఈ బిట్కి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 7 అంశముల మాపిని. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, యూంగ్ మూర్తిమత్వ రూప సిద్ధాంతంను దేనిని బట్టి వర్గీకరించినాడు? యూంగ్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాన్ని దేనిని బట్టి వర్గీకరించినాడు అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి వ్యక్తి యొక్క శరీర నిర్మాణం, వ్యక్తి యొక్క శరీర ఆకృతి, వ్యక్తుల చిత్తవృత్తులు, సాంఘిక కార్యక్రమాలు. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఇవి అయిపోయినాయి, శరీర ఆకృతి, శరీర నిర్మాణం, చిత్తవృత్తులు 3 అయిపోయినాయి. సో యూంగ్ వేటి ద్వారా వర్గీకరించాడంటే సాంఘిక కార్యక్రమాల ఆధారంగా
ఈ వర్గీకరించారనమాట. సో ఈ బిట్కి వచ్చే మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, యూంగ్ సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచిని బట్టి మూర్తిమత్వాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి 1, 3, 2, 4 అని ఇచ్చారు. సో యూంగ్ ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 2 రకాలుగా వర్గీకరించారు. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, కింది వానిలో యూంగ్ వర్గీకరణకు చెందినది ఏమిటి? కింది వానిలో యూంగ్ వర్గీకరణకు చెందినది ఏమిటి అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి బహిర్వర్తనలు, అంతర్వర్తనలు, పై 2 ఏది కాదని ఇచ్చారు. సో ఇక్కడ ఈయన చేసింది 2 రకాలుగా వర్గీకరించారు. సో ఆ 2 ఏంటంటే మనకి బహిర్వర్తనలు, అంతర్వర్తనలు. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే పై 2. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, సో నెక్స్ట్ బిట్ వచ్చి ఏంటంటే మనకి ఈ కింది వానిలో బహిర్వర్తనల లక్షణం ఏమిటి అని అడిగారు. బహిర్వర్తనల లక్షణం ఏమిటి అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మితభాషులు, శాంతి స్వభావులు, స్థిర ఆలోచన కలవారు, ఆశావాదులు అని ఇచ్చారు. అసలు బహిర్వర్తన లక్షణాలు ఏంటంటే వీరు ఇతరులతో కలిసిమెలిసి ఉంటారు, అలాగే వారి అభిప్రాయాలను ఇతరులకి వ్యక్తపరుస్తారు, అండ్ వీళ్ళు చొరవ చూపిస్తారనమాట. అంటే ఇతరులతో కలిసిమెలిసి స్నేహంగా అలా ఉండడం కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే ఏమైనా సాహసాలు కొత్తవి చేయడం అలాంటివి చేయడానికి వీళ్ళు ఇష్టపడతారు. అలా తొందర స్వభావం అనేది కలిగి ఉంటారు, చురుకుగా కూడా ఉంటారు, మాటకారులు, నాయకత్వ లక్షణాలు కలవారు వీళ్ళు. అలాగే ఏదైనా చేంజ్ అనేది కనుక వస్తే వీళ్ళు వెంటనే దాన్ని అంగీకరిస్తారనమాట. అంటే వీళ్ళకి ఇంకా ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలంటే దాన్ని ఆతృత అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇంకా మంచి వ్యక్తుల యొక్క అంటే క్రీడల్లో పాల్గొనడానికి, అలాగే రాజకీయ నాయకులుగా రాణించడానికి వీళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. అలాగే సంఘ సేవల్లో పాల్గొంటారు. వీళ్ళు ఆశావాదులు అనమాట, ఆశావాదులుగా కూడా ఉంటారు. ఇవి బహిర్వర్తనల యొక్క లక్షణాలు. సో దీంట్లో ఏంటి మనకి ఏమిటి అని అడిగారు కింద ఇచ్చిన వాటిలో. వీళ్ళు దీంట్లో ఇచ్చిన దాన్ని బట్టి మనకి ఏంటంటే ఆశావాదులు అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఆశావాదులు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ బిట్, బహిర్వర్తనల లక్షణము కింది వాళ్ళు కానిది ఏది అని అడిగారు. ఇక్కడ కింది వాళ్ళు కానిది ఏది అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి మాటకారులు, మంచి వ్యక్తులు, చురుకుగా ఉంటారు, పుస్తక పఠనం ఇష్టపడతారు, పుస్తక పఠనం ఇష్టపడతారు అని ఇచ్చారు. సో వీటిలో మనకి లక్షణం బహిర్వర్తనల యొక్క లక్షణంలో మాటకారులు అని ఉంది, మంచి వ్యక్తులు అని ఉంది, చురుకుగా ఉంటారని కూడా ఇచ్చారు, కానీ పుస్తక పఠనం గురించి ఏమి ఇవ్వలేదు. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే మనకి పుస్తక పఠనం ఇష్టపడతారు అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, నెక్స్ట్ వచ్చి తమ బాధలను ఇతరులతో వ్యక్తపరచిన వారిని ఏమని పిలుస్తాము అని అడిగారు. తమ బాధలను ఇతరులతో వ్యక్తపరచని వారిని ఏమని పిలుస్తాము అని అడిగారు. సో దీన్ని ఆప్షన్స్ ఏవి ఇచ్చారు మనకంటే బహిర్వర్తనలు, అంతర్వర్తనలు, పై 2 ఏది కాదని ఇచ్చారు. సో బహిర్వర్తనలు ఏంటంటే వాళ్ళ యొక్క బాధలను ఇతరుల్లో చెప్పుకుంటారనమాట. సో చొరవ చూపిస్తారు కాబట్టి వాళ్ళ యొక్క బాధలను కూడా వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో ఇక్కడ కానిది వ్యక్తపరిచిన వారిని ఏమని పిలుస్తారు అని అడిగారు కాబట్టి సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే మనకి అంతర్వర్తనలు. అంతర్వర్తనలు అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, వ్యక్తి తన జీవితంలో ప్రాధాన్యం ఇచ్చే విలువల ఆధారంగా వ్యక్తులందరినీ ఎన్ని రకాల మూర్తిమత్వం గలవారిగా విభజన చేశారు అని అడిగారు. వ్యక్తి తన జీవితంలో ప్రాధాన్యం ఇచ్చే విలువలు, సో వ్యక్తి విలువలకి ప్రాధాన్యం ఇస్తాడు కదా, ఆ విలువల ప్రాధాన్యం ఇచ్చే ఆధారంగా వ్యక్తులందరినీ ఎన్ని రకాల మూర్తిమత్వం కలవారిగా విభజన చేశారు అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి 4, 6, 8, 2 అని ఇచ్చారు. సో దీని ఆన్సర్ వచ్చి ఏమవుతుందంటే మనకి 6, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్,
వ్యక్తి తన జీవితంలో ప్రాధాన్యం ఇచ్చే విలువల ఆధారంగా వ్యక్తులందరినీ 6 రకాల మూర్తిమత్వం కలవారిగా విభజన చేసినది ఎవరు? విలువల ఆధారంగా విభజన చేసినది ఎవరు అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే యుంగ్, షెల్డన్, స్పెంజర్, హిప్పోక్రటీస్. సో మనకి హిప్పోక్రటీస్ 4 రకాలుగా వర్గీకరించాడు. యుంగ్ 3 రకాలుగా వర్గీకరించాడు కదా. సో 6 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు మనకి? దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి? స్పెంజర్ అనే అతను వ్యక్తుల యొక్క విలువల ఆధారంగా 6 రకాలుగా ఉంటారని చెప్పారనమాట. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, భారతరత్న అబ్దుల్ కలాం కింది వానిలో ఏ కోవకు చెందిన వారు అవుతారు అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే సైద్ధాంతిక విలువలు కలవారు, ఆర్థిక విలువలు కలవారు, సాంఘిక విలువలు కలవారు, రాజకీయ విలువలు కలవారు. సో ఎవరవుతారు? భారతరత్న అబ్దుల్ కలాం గారు ఏ కోవకు చెందుతారు వీళ్ళు? సో ఆర్థిక విలువలు కలవారంటే ఎవరు? ఎక్కువ డబ్బుకి ప్రాధాన్యత ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఆర్థిక విలువలు కలవారుగా అవుతారు. అలాగే రాజకీయ విలువలు కలవారు అంటే రాజకీయ నాయకులుగా ఎవరో రాణిస్తారు అంటే దాంట్లో ఉండే వాళ్ళు ఆ కోవకు వస్తారు. సో అబ్దుల్ కలాం గారు దేనికి వస్తారు మనకి? సైద్ధాంతిక విలువల కలవారిగా వస్తారనమాట. సైద్ధాంతిక విలువలు కలవారి. సైద్ధాంతిక అంటే ఏంటి? వీళ్ళు మేధావి వర్గానికి చెందిన వారనమాట. అలాగే ప్రతి పనిని కూడా నిర్దిష్టమైన పద్ధతిలో జరగాలనుకుంటారు. నియమ నిబద్ధమైన జీవితం గడపాలని వీరి ఆశయం అన్నమాట. అలాగే వీరిది భావనా ప్రపంచం. వీళ్ళు ఎక్కువగా ఆదర్శ సూత్రాలని ఏర్పరచుకొని పాటిస్తారు. వీళ్ళు ఏంటంటే ఎక్కువ మేధావులు, రచయితలు, శాస్త్రవేత్తలు, అధికులు వీళ్ళందరూ కూడా సైద్ధాంతిక వ్యక్తుల కిందకే వస్తారు. సో భారతరత్న అబ్దుల్ కలాం గారు మనకి సైద్ధాంతిక విలువల కలవారనమాట. ఈ బిట్టుకు వచ్చి మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్టు, ఈ కింది వానిలో సైద్ధాంతిక విలువలు కలవారు ఎవరు? సైద్ధాంతిక విలువలు కలవారు ఎవరు అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చారంటే మనకి అబ్దుల్ కలాం, బిల్ గేట్స్, మహాత్మా గాంధీ, ఎన్టీ రామారావు. సో బిల్ గేట్స్ అంటే బిజినెస్ మ్యాన్ కదా, వ్యాపారవేత్త. సో ఆయన ఆర్థిక విలువలు కలవారి కిందకు వస్తారు. అలాగే మహాత్మా గాంధీ సంఘ సేవకులు కాబట్టి సాంఘిక విలువలు కలవారిగా వస్తారు. సో ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో రాణించారు కాబట్టి ఆయన రాజకీయ విలువలు కలవారిగా ఉంటారు. సో అబ్దుల్ కలాం గారు అంటే ఈయన మేధావి అలాగే శాస్త్రవేత్త కాబట్టి సైద్ధాంతిక విలువలు కలవారు కిందకు వస్తారు. సో దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. అబ్దుల్ కలాం గారు. నెక్స్ట్ బిట్, సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి నెక్స్ట్ బిట్ వచ్చి సైద్ధాంతిక విలువలు కలవారు అనగానేమిటి అని అడిగారు. సో సైద్ధాంతిక విలువలు కలవారు అనగా ఏమిటి అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి ఆదర్శాలను నమ్మినవారు, ప్రతి పనిని లాభ నష్టాలతో బేరేజ్ వేయవారు, ఉద్యమ స్ఫూర్తితో సంఘసేవ చేసేవారు, రాజకీయ ప్రాబల్యం కోసం పాటుపడేవారు. సో దీని ఆన్సర్ ఏమవుతుంది మనకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. సో వీళ్ళెవరు? సైద్ధాంతిక విలువలు కలవారు ఎలా అంటే వీళ్ళు ఆదర్శాలను నమ్మినవారు అనమాట. ఆదర్శాలను నమ్మినవారు. సో ప్రతి పని లాభ నష్టాలతో బేరేజ్ ఎవరేస్తారు? వీళ్ళు ఒక బిజినెస్ మ్యాన్ అయితే ప్రతి పనిలో కూడా లాభ నష్టాన్ని అనేది వాళ్ళు చూసుకుంటారు. సో సంఘసేవ చేసే వాళ్ళైతే ఉద్యమ స్ఫూర్తితో సంఘసేవ అనేది చేస్తారు. అదే రాజకీయ నాయకులు రాజకీయ ప్రాబల్యం కోసం పాటుపడతారనమాట. సో బిట్కి ఆన్సర్ వచ్చి ఏమవుతుందంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఈ కింది వాణిలో ఆర్థిక విలువలు కలవారు ఎవరు? ఆర్థిక విలువలు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? కలాం, బిల్ గేట్స్, బాబు, ఎన్టీఆర్. సో ఆర్థిక విలువలు కలవారు ఏంటంటే వీళ్ళు ప్రతి పనిని కూడా
ఆర్థికపరమైన లాభ నష్టాలతో చూస్తారు. ప్రతి పనిని లాభ నష్టాలతో చూస్తారన్నమాట. అలాగే ఇతర వ్యక్తులను వారి సాంఘిక ఆర్థిక స్థాయిని బట్టి కూడా చూస్తారన్నమాట. సో వీరిని ఇంకా ఏమంటారంటే మెటీరియలిస్టిక్ పర్సన్స్ అంటారు. మెటీరియలిస్టిక్ పర్సన్స్ అంటారు. సో దీంట్లో ఎవరు వస్తారంటే మనకి బిల్ గేట్స్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా భావించే వారిని ఏమంటారు? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా భావించే వారిని ఏమంటారు అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మత విలువలు కలవారు, రాజకీయ విలువలు కలవారు, ఆర్థిక విలువలు కలవారు, సాంఘిక విలువలు కలవారు అని ఇచ్చారు. సో ప్రతిదాన్ని ఆర్థికంగా చూసే వాళ్ళని ఏమంటారు? ఆర్థిక విలువలు కలవారు అంటారు. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ బిట్. మహాత్మా గాంధీ గారు కింది వానిలో దేనికి చెందినవారు? సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే సైద్ధాంతిక విలువలు కలవారు, ఆర్థిక విలువలు కలవారు, సాంఘిక విలువలు కలవారు, రాజకీయ విలువలు కలవారు. సో మహాత్మా గాంధీ సంఘ సేవకులు. ఆయన సంఘ సేవకులు కాబట్టి దేని కిందకు వస్తారు? ఆయన సాంఘిక విలువలు కలవారు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వీళ్ళే అందరితో కలిసి తిరగడానికి ఇష్టపడతారు ఈ సంఘ సేవకులు అనేవాళ్ళు. అలాగే సంఘ సేవ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు అండ్ నాయకత్వం వహించి ముందు ఉండటానికి ఇష్టపడతారు. ఉద్యమాలు అనేవి నడిపిస్తారనమాట వీళ్ళు. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చే మహాత్మా గాంధీ గారు సంఘ విలువలు కలవారు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. కింది వానిలో రాజకీయ విలువలు కలవారు ఎవరు? కింది వానిలో రాజకీయ విలువలు కలవారు ఎవరు అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి బాపు, ఎన్టీ రామారావు, కలాం, బిల్ గేట్స్. సో బిట్కి ఆన్సర్ అయితే ఆల్రెడీ అందరికి అర్థమైపోయే ఉండిద్ది. సో బిట్కి ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి కాటిల్ సిద్ధాంతంలో దాదాపు ఎన్ని ప్రవర్తన లక్షణాలను క్రోడీకరించడం జరిగినది అని అడిగారు. కాటిల్ సిద్ధాంతంలో దాదాపు ఎన్ని ప్రవర్తన లక్షణాలను క్రోడీకరించడం జరిగినది అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి 11,253, నెక్స్ట్ వచ్చి 6,587, నెక్స్ట్ 17,953, నెక్స్ట్ 24,543. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 17,953. 17,953. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్టు. కాటిల్ సిద్ధాంతంలో 35 ప్రత్యేకమైన సమూహాలను ఏ లక్షణాంశాలుగా పిలుస్తారు? కాటిల్ సిద్ధాంతంలో 35 ప్రత్యేకమైన సమూహాలను ఏ లక్షణాంశాలుగా పిలుస్తారు అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి ప్రాథమిక లక్షణాలు, నెక్స్ట్ ఉపరితల లక్షణాలు, నెక్స్ట్ మూల లక్షణాలు అండ్ గౌణ లక్షణాలు అని ఇచ్చారు. సో వీటిలో ఆన్సర్ ఏమవుతుందంటే ఉపరితల లక్షణాలు. ఉపరితల లక్షణాలు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. కాటిల్ సిద్ధాంతంలో ఉండే అంశాలు. కాటిల్ సిద్ధాంతంలో ఉండే అంశాలు ఏంటి అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి 171 ప్రాథమిక లక్షణాలు, 35 ఉపరితల లక్షణాలు, 16 మూల లక్షణాలు, పైవన్యు అని ఇచ్చారు. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే మనకి పైవన్యు. పైవన్యు అన్నీ కూడా ఆన్సర్ అవుతుంది. సో ఏ అంశాలు ఉంటాయి అంటే 171 ప్రాథమిక లక్షణాలు ఉంటాయి అండ్ 35 ఉపరితల లక్షణాలు, 16 మూల లక్షణాలు అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ బిట్. 16 మూర్తిమత్వ కారకాల నికషను రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు? 16 మూర్తిమత్వ కారకాల నికషను రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు. సో ఆప్షన్స్ ఇచ్చి మనకి కాటిల్, హిప్పర్కస్, ఆల్పోర్ట్, షెల్డన్. సో వీటిల్లో ఆన్సర్ ఏమవుతుంది?
ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది, కాటిల్. సో నెక్స్ట్ బిట్. లక్షణాంశములను ఆల్పోర్ట్ ఎన్ని రకాలుగా విభజించారు? లక్షణాంశాలని ఆల్పోర్ట్ ఎన్ని రకాలుగా విభజించారు అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే 2, 3, 4, 6. 2, 3, 4, 6. సో లక్షణాంశాలను ఆల్పోర్ట్ ఎన్ని రకాలుగా విభజించారంటే 3 రకాలుగా విభజించారనమాట. సో ఆప్షన్ 3 అనేది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఆల్పోర్ట్ లక్షణాంశాలలో దయ, ఉదారత, స్నేహం కింది వానిలో దేనికి సంబంధించినవి? సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి ప్రాథమిక లక్షణాంశాలు, కేంద్ర లక్షణాంశాలు, మాధ్యమిక లక్షణాంశాలు, పైవన్యు అని ఇచ్చారు. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ప్రాథమిక లక్షణాంశాలు. ప్రాథమిక లక్షణాంశాలు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. మనోవిశ్లేషణ సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు? మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే కాటిల్, సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆల్పోర్ట్, ఎరిక్ ఎరిక్సన్. సో మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. మనోసాంఘిక వికాస సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు? మనోసాంఘిక వికాస సిద్ధాంతం పైన అడిగారంటే మనోవిశ్లేషణ సిద్ధాంతం. విశ్లేషణ సిద్ధాంతాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించారు. సో ఇక్కడ ఏం అడిగాడంటే మనోసాంఘిక వికాస సిద్ధాంతం అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్, కాటిల్, ఎరిక్సన్, ఆల్పోర్ట్. సో దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు? సో టెట్లో మనకి మొన్న అక్టోబర్ జరిగిన టెట్లో ప్రతి ఒక్క టెట్ పేపర్లో ఈ దీని మీద బిట్టు లేకుండా అయితే అసలుకి క్వశ్చన్స్ అనేవి లేవన్నమాట. ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో దీని మీద బిట్ అనేది వచ్చింది మనకి. మనోసాంఘిక వికాస ఎరిక్సన్ ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో వచ్చింది ఎరిక్సన్ దాని మీద బిట్ అయితే మనకి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇడ్, ఈగో, సూపర్ ఈగోలను కలిగి ఉన్న దానిని ఏమంటారు అని అడిగారు. ఇడ్, ఈగో, సూపర్ ఈగోలని కలిగి ఉన్న దానిని ఏమంటారు అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ అర్జిత శక్తి, చలన శక్తి, శరీర ఉపరితల శక్తి, ఊహాశక్తి. సో దీని ఆన్సర్ అవుతుంది మనకి చలన శక్తి. ఇడ్, ఈగో, సూపర్ ఈగోలు దేనిలో ఉంటాయి అంటే మనకి చలన శక్తిలో ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇడ్, ఈగో, సూపర్ ఈగో చాలా ఇంపార్టెంట్. వీటి మీద బిట్టు కూడా వస్తుంది. ఇడ్ అంటే ఏంటి అంటే ఇది దేని మీద ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది, అలాగే ఈగో, సూపర్ ఈగోలు అనేవి. సో ఇడ్ ఏంటంటే ఇడ్ అనేది మనకి ఆనంద సూత్రం మీద పనిచేస్తుంది. ఈగో ఏమో వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. అలాగే సూపర్ ఈగో ఏమో నైతికత సూత్రం మీద పనిచేస్తుంది అన్నమాట. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బిట్. మనిషి మనసులోని అచేతన వ్యవస్థలో ఉండేది ఏంటి అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఇడ్, ఈగో, సూపర్ ఈగో, చేతన అవస్థ. సో దీని ఆన్సర్ ఏమవుతుందో మనకి ఇడ్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. మనిషి యొక్క సహజమైన ప్రవృత్తిని కింది వానిలో దేనితో చూసిస్తాము? సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఇడ్, ఈగో, సూపర్ ఈగో, అచేతన అవస్థ అని ఇచ్చారు. సో దీని ఆన్సర్ ఏమవుతుందో అంటే మనకి ఇడ్ సహజమైన ప్రవృత్తిని సూచిస్తుంది అన్నమాట ఇడ్ అనేది. నెక్స్ట్ బిట్. ఇడ్ అనేది ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? ఇడ్ అనేది ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి ప్రారంభ సూత్రం, ఆనంద సూత్రం,
వాస్తవ సూత్రం, చేతన సూత్రం అని ఇచ్చారు. సో ఇది ఇడ్ అనేది మనకి ఆనంద సూత్రం మీద పనిచేస్తుంది. ఒక పని మనకి ఏదన్నా చేస్తుంటే అది తప్పైనా నువ్వు చెయ్యి అని మనల్ని చెప్తుందన్నమాట. సో ఇది ఆనంద సూత్రం మీద పనిచేస్తుంది అన్నమాట. నెక్స్ట్ బిట్, ఈ కింది వానిలో ఈగో లక్షణం ఏమిటి? ఈ కింది వానిలో ఈగో లక్షణం ఏమిటి అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే నైతిక విలువలు పాటించడం, నియమాలు తప్పొప్పులను తెలియనటువంటిది, అనైతిక ఆలోచనలను కట్టడి చేయుట, మనిషి సహజమైన ప్రవృత్తి. సో ఈగో లక్షణం ఏంటంటే అనైతిక ఆలోచనలను కట్టడి చేస్తుంది అన్నమాట. ఈగో అనేది అనైతిక ఆలోచనలను కట్టడి చేస్తుంది. అంటే ఇది నైతికంగా ఆలోచిస్తుంది. ఒక పని తప్పు అయితే అది తప్పు, నువ్వు చెయ్యొద్దు అని తెలియజేస్తుంది అన్నమాట. సూపర్ ఈగో ఏం చేస్తుందంటే దాన్ని ఇంకా అది తప్పు, అది అస్సలు చేయకూడదు అని అది ఈగోని ఇంకా చేస్తుంది, ఈగోకి చెప్తుంది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.